నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ తరపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేషనల్ ఇష్యూస్ మీద గలం విప్పారు. తన పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఈడీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపాల నుంచి మొదలుపెట్టి బషీర్బాగ్ ఎలక్టోరల్ డైరెక్టర్ ఆఫీస్ వరకు ధర్నా నిర్వహించి స్టాక్ ఎక్స్చేంజ్ మోసాలను వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించారు. ఇదే విషయమై భాజపా దేశాన్ని దోచుకుంటుందని, నాశనం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడారు. పీఎం మోడీ దేశ సంపదని తన స్నేహితులకు కట్టబెడుతున్నారని, వారి వల్ల జమవుతున్న నష్టాన్ని మాత్రం ఏ కన్నుతోనూ చూడడం లేదని వాపోయారు. ఆదాని కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డుకి తలనొప్పని, దాని సముపార్తన చేస్తూ సెబీ చైర్మన్ ఆదానితో చేతులు కలిపి పెద్ద కుంభకోణం చేశారని, దాని మూలాన అటు స్టాక్ మార్కెట్లో పాల్గొన్నంటున్న వ్యక్తులకు కానీ, దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ వాటిల్లుతున్న నష్టాన్ని పూడ్చడం కాదు, కనీసం వారి మీద ఒక కేసు, కమిటీ కానీ నిర్వహించకుండా మోడీ కాలయాపన చేస్తున్నారని, ఇది కేవలం రాజకీయ దుశ్చర్య అని పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ ఈ కుంభకోణం విషయమై పార్లమెంటులో కమిటీ కోరితే మోడీ సమాధానమివ్వకుండా పారిపోయారని సీఎం రేవంత్ రెడ్డి పలికారు. ఎట్టి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మీద, స్టాక్ బోర్డు మీద, సెబీ చైర్మన్ మీద, ఆదాని అంబానీ కంపెనీ షేర్ల మీద, స్టాక్ కుంభకోణం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్వహించి పీఎం మోడీ బాధ్యత తీసుకోవాలని బలంగా కోరారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.